హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరోసారి క్రెడిట్ చోరీకి ప్రయత్నించింది. క్రెడిట్ చోరీకి ప్రయత్నించి ఈసారి కూడా ఎప్పటిలాగే అభాసుపాలైంది. గతంలో మనం చూసాం మెడికల్ కళాశాలల విషయంలో మెడికల్ కళాశాలల్ని ఏ విధంగా క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం చేసిందో, తర్వాత అభాసుపాలైందో. ఆ తర్వాత విశాఖలో నెలకొల్పుతున్న గూగుల్, అదానీ సంస్థ సంయుక్తంగా నెలకొల్పుతున్నటువంటి ఏఐ డేటా సెంటర్ విషయంలో ఏ విధంగా క్రెడిట్ చోరీకి ప్రయత్నించి అభాసుపాలైందో కూడా అందరికీ తెలిసిందే. ఆ తర్వాత పోర్టుల విషయం. వాస్తవానికి పోర్టులు అనేది వైఎస్ జగన్ కేవలం ఒకే ఒక్క ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో చరిత్రలో ఇప్పటి వరకు పోర్టుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పోర్టులను నిర్మించాలని చెప్పి పోర్టులను నిర్మించే పని ప్రారంభించింది కూడా వైఎస్ జగన్ మాత్రమే. అటువంటి పోర్టుల విషయంలో కూడా క్రెడిట్ చోరీకి ప్రయత్నించి ఆ తర్వాత అభాసుపాలైనటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది. ఇప్పుడు ఈసారి మరో క్రెడిట్ చోరీకి ప్రయత్నించింది. అది కడప స్టీల్ ఫ్యాక్టరీ. వాస్తవానికి కడప స్టీల్ ఫ్యాక్టరీ అంటే కడపలో జేఎస్డబ్ల్యూ స్టీల్ ఫ్యాక్టరీ అండ్ స్టీల్ కంపెనీ కడపలో స్టీల్ ఫ్యాక్టరీ నెలకొల్పడానికి ప్రారంభించింది పనులు. ఆ పనులు నిన్న ఆర్భాటంగా ప్రారంభమయ్యాయి. జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీ అధినేత సజ్జన్ జిందాల్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ కంపెనీ నిన్న కడపలో ఏర్పాటు చేయదలిచినటువంటి స్టీల్ కంపెనీ పనులు నిన్న ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా హాజరై పనులను ప్రారంభించినటువంటి పరిస్థితి. సో ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ల తర్వాత ఈ విషయంలో ఇక్కడ పనులు ప్రారంభమయ్యాయి. పెద్ద ఎత్తున ఇదంతా తమ వల్లే సాధ్యమైంది, కడపకు స్టీల్ ఫ్యాక్టరీ తీసుకొచ్చాము, ఇదంతా తమ ప్రభుత్వం వల్లే, తమ కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యమైందంటూ పెద్ద ఎత్తున అనుకూల మీడియాలో, ముఖ్యంగా తెలుగుదేశం అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు నిన్నటి నుంచి సాయంత్రం వరకు ఏకదంపుడుగా కొనసాగాయి. ఇంకేముంది, కడపకు స్టీల్ ఫ్యాక్టరీ అంతా చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే ఫ్యాక్టరీలు వస్తుంటాయని ఏ విధంగా అయితే గతంలోనే చాలాసార్లు ఒక క్యాంపెయినింగ్ అనేది నిర్వహిస్తూ వచ్చాయి ఎల్లో మీడియా ఈ క్యాంపెయినింగ్కి బలం చేకూర్చే విధంగా కడప స్టీల్ ఫ్యాక్టరీ సంఘటనని ఆధారం చేసుకొని పెద్ద ఎత్తున ఒక క్యాంపెయినింగ్ కూడా ప్రారంభించేశాయి. వాస్తవానికి కడప స్టీల్ ఫ్యాక్టరీ అనేది ఎప్పుడు ప్రారంభమైంది, ఎవరు ప్రారంభించారు, ఎప్పుడు దీనికి సంబంధించినటువంటి పనులు ప్రారంభమయ్యాయి అనే అంశంపై మీకు కొద్దిగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి కొద్ది నెలల తర్వాతే వాస్తవానికి కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి దీనికి సంబంధించినటువంటి రంగం సిద్ధమైంది. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి జీవో 2022లోనే జారీ అయింది. క్లియర్గా చెప్తున్నాను మరోసారి, 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత 2022లో కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించినటువంటి జీవో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఆ తర్వాత జగన్ హయాంలోనే భూసేకరణ కూడా జరిగింది. ఫేజ్ 1లో భాగంగా 1100 ఎకరాల భూములను కూడా కేటాయించినటువంటి పరిస్థితి. 1100 ఎకరాల భూమిని కడపలో ఏర్పాటు చేయదలిచినటువంటి స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఫేజ్ 1లో భాగంగా 1100 ఎకరాలని అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం కేటాయించింది. అంటే భూముల కేటాయింపు కూడా పూర్తయిపోయింది. ఆ తర్వాత 2023 ఫిబ్రవరి డేట్ ఒక్కసారి గుర్తుంచుకుంటే మంచిది అందరూ. 2023 ఫిబ్రవరిలో వైఎస్ జగన్ స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో స్టీల్ ఫ్యాక్టరీ పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 2024లో వైఎస్ జగన్ అధికారం కోల్పోయిన తర్వాత ఈ 2 ఏళ్లుగా నత్తనడకన సాగుతూ వచ్చాయి. కానీ అసలు ఒక దశలో అయితే కూటమి ప్రభుత్వం కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏదైతే జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీ ఫ్యాక్టరీ నెలకొల్పదలిచిందో ఈ పనులకు ఆటంకం ఏర్పరుస్తుందనే ఒక ఆరోపణలు కూడా వినిపించినటువంటి పరిస్థితి. ఎట్టకేలకు మొత్తానికి ఇది జేఎస్డబ్ల్యూ స్టీల్ ఫ్యాక్టరీ పనులు నిన్న కడపలో అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభమైనప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ముఖ్యంగా ఎల్లో మీడియా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వం క్రెడిట్ అంటూ పెద్ద ఎత్తున ఒక క్రెడిట్ చోరీకి ప్రయత్నించినటువంటి పరిస్థితి. సో నిజంగా వాస్తవానికి ఆ క్రెడిట్ చోరీ నిజమేమో అని చెప్పి అనుకునే పరిస్థితి ఉండేదేమో. కానీ ఇక్కడ ఒక చాలా కీలకమైనటువంటి ఒక పరిణామం చోటు చేసుకుంది నిన్న. ఎప్పుడైతే కడప స్టీల్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభమయ్యాయో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్
ఈ జేఎస్డబ్ల్యూ స్టీల్ ఫ్యాక్టరీ అధినేత సజ్జన్ జిందాల్కు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇక్కడ చాలా కీలకమైంది. హార్టియెస్ట్ కంగ్రాచ్యులేషన్స్ టు శ్రీ సజ్జన్ జిందాల్ గారు అండ్ ద ఎంటైర్ జేఎస్డబ్ల్యూ టీమ్ ఆన్ ద రీస్టార్ట్ ఆఫ్ ద స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్ ఇన్ కడప. This is a significant milestone for the industrial development of Rayalaseema and a moment of hope for the youth and families aspiring for them there. ఇది ఇంకా చాలా పెద్ద ఎత్తున ఆయన ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. చాలా అంశాలు ఆ ట్వీట్లో వైఎస్ జగన్ ప్రస్తావించారు. సింపుల్గా ఒక 2-3 లైన్లో చెప్పాలంటే జేఎస్డబ్ల్యూ స్టీల్ ఫ్యాక్టరీ టీంకు, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఫ్యాక్టరీ అధినేత సజ్జన్ జిందాల్కు కడపలో స్టీల్ ఫ్యాక్టరీని రీస్టార్ట్ చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసినటువంటి ట్వీట్ ఇది. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. సో వైఎస్ జగన్ ట్వీట్కి దీనికి సంబంధం ఏంటంటే, వైఎస్ జగన్ ఎప్పుడైతే ఈ ట్వీట్ చేశారో వైఎస్ జగన్ ట్వీట్కు రీట్వీట్ చేస్తూ ఎవరైతే జేఎస్డబ్ల్యూ స్టీల్ ఫ్యాక్టరీ అధినేత సజ్జన్ జిందాల్ స్వయంగా వైఎస్ జగన్ చేసినటువంటి ట్వీట్కు రీట్వీట్ చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఇక్కడ చాలా కీలకమైంది. ఒక్కసారి ఆ ట్వీట్ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ విషెస్ అంటే వైఎస్ జగన్ విషెస్ అందజేశారు, శుభాకాంక్షలు అందజేశారు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ రీస్టార్ట్ చేసినందుకు. దానికి రీట్వీట్ చేస్తూ మీ విషెస్కు చాలా కృతజ్ఞతలు వైఎస్ జగన్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ విషెస్ వైఎస్ జగన్ గారు. ఫ్రమ్ ద ఎర్లీ అప్రూవల్స్ అండర్ యువర్ గవర్నమెంట్. ఇది చాలా కీలకంగా అర్థం చేసుకోవాలి. ఎవరైతే క్రెడిట్ చోరీకి ప్రయత్నించిందో ఈ ప్రభుత్వం, ముఖ్యంగా క్రెడిట్ అంతా కూటమి ప్రభుత్వాందే అంటూ ఎల్లో మీడియా పెద్ద ఎత్తున బాకాలు ఊతూ వస్తుందో నిన్నటి నుంచి, ఆ ఎల్లో మీడియా ఇక్కడ ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ఫ్రమ్ ద ఎర్లీ అప్రూవల్స్ అండర్ యువర్ గవర్నమెంట్ టు దిస్ కమెన్స్మెంట్ టుడే. ఈరోజు ఈ పరిస్థితి, ఈ పనులు ప్రారంభం అవడానికి కారణం మీ ప్రభుత్వంలో ఎర్లీ అనుమతులు, ముందస్తు అనుమతులు ఏవైతే మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ముందస్తు అనుమతులు మా ఫ్యాక్టరీకి ఇచ్చారో దానివల్లే ఇది సాధ్యమైంది అని ఎవరు చెప్తున్నారు ఇక్కడ? వైఎస్ జగన్ చెప్పడం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పడం లేదు. నేరుగా జేఎస్డబ్ల్యూ స్టీల్ ఫ్యాక్టరీ అధినేత సజ్జన్ జిందాల్ చెబుతున్నటువంటి మాటలు. అది కూడా అధికారికంగా ఎక్స్ సాక్షిగా ఆయన స్వయంగా ఆయన అధికారిక ఎక్స్ హ్యాండిల్ నుంచి పోస్ట్ చేసినటువంటి పోస్ట్ ఇది. సజ్జన్ జిందాల్ చూడొచ్చు, ఇక్కడ బ్లూటిక్లో ఉంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ విషెస్ శ్రీ వైఎస్ జగన్ గారు. ఫ్రమ్ ద ఎర్లీ అప్రూవల్స్ అండర్ యువర్ గవర్నమెంట్ టు దిస్ కమెన్స్మెంట్ టుడే, ద జర్నీ రిఫ్లెక్ట్స్ సస్టైన్డ్ ఎఫర్ట్ అండ్ వీఆర్ కమిటెడ్ కంప్లీటింగ్ ఇట్స్ స్విఫ్ట్లీ ఫర్ ద రీజన్స్ యూత్ అండ్ ఫ్యామిలీ. ఇది విషయం. సో ఎప్పుడైతే ఇక్కడ సజ్జన్ జిందాల్ స్వయంగా వైఎస్ జగన్ చేసినటువంటి విషెస్కు రీట్వీట్ చేస్తూ కృతజ్ఞతలు తెలుపుతూ మీ ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి ముందస్తు అనుమతుల కారణంగానే ఇవాళ ఇది సాధ్యమైంది అని చెప్పి ఎప్పుడైతే ట్వీట్ చేశారో, ఒక్కసారిగా ఎల్లో మీడియాకు కానీ కూటమి ప్రభుత్వానికి కానీ, ముఖ్యంగా స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో క్రెడిట్ చోరీకి ప్రయత్నించినటువంటి కూటమి ప్రభుత్వానికి కానీ, ఎల్లో మీడియాకు కానీ, అందుకు సంబంధించినటువంటి క్యాంపెయిన్ చేసినటువంటి ఎల్లో మీడియాకి కానీ ఒక షాక్ తగిలింది. వీరు నిజంగానే సజ్జన్ జిందాల్ నుంచి ఈ ట్వీట్ను బహుశా ఊహించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. సో దీంతో మొత్తానికి కూటమి ప్రభుత్వం మరోసారి క్రెడిట్ చోరీకి ప్రయత్నించి అభాసు పాలైంది. స్వయంగా సజ్జన్ జిందాల్ జేఎస్డబ్ల్యూ స్టీల్ ఫ్యాక్టరీ అధినేత వైఎస్ జగన్కు రీట్వీట్ చేస్తూ, వైఎస్ జగన్ చేసినటువంటి విషెస్కు రీట్వీట్ చేస్తూ, అభినందనలకు శుభాకాంక్షలు, కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ, థ్యాంక్స్ చెప్తూ, కృతజ్ఞతలు చెప్తూ మీ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ముందస్తు అనుమతుల కారణంగానే ఇది సాధ్యమైందంటూ ఆయన ఒక గ్రాటిట్యూడ్ని వైఎస్ జగన్ పట్ల గ్రాటిట్యూడ్ని కనబరుస్తూ ఇచ్చినటువంటి ట్వీట్ అనేది చాలా కీలకంగా మారింది. మొత్తానికి కూటమి ప్రభుత్వానికి ఇటు ఎల్లో మీడియా ఏదైతే క్రెడిట్ చోరీకి ప్రయత్నించిందో వీరికి ఒక షాక్గా మారింది. సో ఓవరాల్గా ముగించే ముందు ఒకసారి ఈ రీట్వీట్ ఏదైతే సజ్జన్ జిందాల్ చేశారో అది మరొక్కసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ విషెస్ శ్రీ వైఎస్ జగన్ గారు. ఫ్రమ్ ద ఎర్లీ అప్రూవల్స్ అండర్ యువర్ గవర్నమెంట్ టు దిస్ కమెన్స్మెంట్ టుడే, ద జర్నీ రిఫ్లెక్ట్స్ సస్టైన్డ్ ఎఫర్ట్ అండ్ వీఆర్ కమిటెడ్ టు కంప్లీటింగ్ ఇట్ స్విఫ్ట్లీ ఫర్ ద రీజన్స్ యూత్ అండ్ ఫ్యామిలీస్. సో ఓవరాల్గా వైఎస్ జగన్ కడప స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో ఎలాంటి ప్రయత్నం చేశారు, వైఎస్ జగన్ హయాంలో ఏ అనుమతులు జరిగాయి, భూసేకరణ ఎంత జరిగింది, ఎప్పుడు ఏ జీవో రిలీజ్ అయింది, ఎప్పుడు శంకుస్థాపన అయింది,
ఇప్పుడు తిరిగి 2 ఏళ్ల తర్వాత ఇవాళ పనులు ప్రారంభమైనప్పుడు క్రెడిట్ చోరీకి ప్రయత్నించి కూటమి ప్రభుత్వం ఏ విధంగా విఫలమైంది, అభాసుపాలైంది, అది కూడా స్వయంగా జిఎస్డబ్ల్యూ కంపెనీ అధినేత సజ్జన్ జిందాల్ చేసిన ట్వీటు, ముఖ్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ముందస్తు అనుమతుల కారణంగానే ఇవాళ ఇది సాధ్యమైంది అని చెప్పినటువంటి రీట్వీట్ ఏదైతే ఉందో ఇవాళ ఇది ప్రస్తుతం చర్చనీయాంశంగా సంచలనంగా మారింది.